హాయ్, అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. మేము ఈరోజు మంచి కొరమేలు పులుసు తయారు చేయబోతున్నాం. చేపని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా మనం చేపని బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం దీంట్లో ఉండేదంతా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా తీసేసుకుంటే చేప నీట్గా ఉంటుంది. చూస్తున్నారా? ఈ విధంగా బోండాల్లాగా తయారు చేసుకోవాలి. ఈ చేపల్ని కుండలు వేసుకొని ఇప్పుడు ఈ ఉప్పు ఇంత ఉప్పు వేసి ఒకసారి మనం మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా బాగా కుండలు వేసి బాగా తోమితే తేటగా వచ్చేస్తాయి. చేప కూడా స్మెల్ లేకుండా బాగా నీట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని సరే ఎట్టొస్తున్నాయి తెల్లగా బోండాల్లాగా వచ్చేస్తాయి. చూడండి, కడుక్కోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ చేపల్ని ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా తయారు చేసుకోవాలి. ఇది పసుపు ఇంత వేయాలి. చూడండి, ఇదిగో ఇది పసుపు, ఇది ఉప్పు. చూడండి, ఇంత చేపల కొరకు ఒకరు ఉప్పు ఎక్కువ పడుద్దండి. 2 స్పూన్లు బిర్రగా వేయాలండి. వీటిని బాగా కలపాలి. చూసా, బాగా కలపాలి, ఎర్రగా తయారయ్యేటట్టుగా. మనం చేపలు ఉప్పు కారం పసుపు కలిపి పెట్టుకున్న తర్వాత 3 టమాటాలు, చేపల్లో టమాటా బాగా పడాలండి. 2 ఎర్రగడ్డ, మామిడి దబ్బలు, ఇది ఒక్క కాయ, పచ్చిమిరపకాయలు ఒక 5, కొత్తిమీర ఒకరు అవసరం ఉండవు. వేస్తాను, చూడండి. అంటే మనం చేపల కూరని ఆమెను ఎంతంటే అంత వేయకూడదు, చూసుకొని వేసుకోవాలి. లేకుంటే చేపలు నూనెగా పట్టిపోతాయి. అట్లా వేయకుండా జాగ్రత్తగా మనకు కావాల్సిన వరకే ఒకరు పడుతుందండి చేపలకు. ఇప్పుడు ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు వేస్తున్నాం. చూడండి ఎట్ట ఆగుతుంది, చూడండి. తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటా గెంకి, నేను చిల్లీలు గెంకి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇదే చేపలకి మంచి రుచినిస్తుంది. ఈ పచ్చిమిరపకాయ టమాటా ఎర్రగడ్డ ఇవి ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మగ్గనియాలి. పచ్చి వాసన అనేది ఉండకూడదు. బాగా నీట్గా అయ్యే చేపలకి బాగా రుచి వస్తాయి. ఈ విధంగా బాగా చూస్తుండాలి. మళ్ళీ మాడిపోతుండో బాగా మంట కరెక్ట్గా పెట్టుకోవాలి. మనము పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ టమాటా ఒకేసారి వేసేయచ్చు. వేసేసి వాటిని బాగా 3 కలమగ్గుతాయి. బాగా మగ్గిపోయిన తర్వాత ఐటెం చూపిస్తా. ఇది చింతపండు పులుసు. మన కేజీ చేపలకి ఒక 100 గ్రాముల చింతపండు దాదాపు వేయాల్సి వస్తుంది. దాన్ని మెత్తంగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. తుగ్గు లేకుండా చేసుకున్న తర్వాత ఈ మామిడి దబ్బలు కూడా దీంట్లోనే వేసేయాలి.
చూడండి దెబ్బలు వేసేస్తే ఇప్పుడు వేగిన తర్వాత చూడు ఎట్ట ఎగుతుంది చూడండి. అన్నీ ఒకటి అయిపోతాయి మెత్తగా. తినేటప్పుడు కూడా అవి కూడా చేపల్లాగానే ఉంటాయి. సమూహంగా గమాలిస్తుంది చూడు, ఎట్టొస్తుందో చూడు. 3 ముచ్చటగా ఒకటొకసారి వేస్తే మాడిపోతాయండు. ఎటువంటివన్నీ ఏమి వేయకుండా సాదాగా మన టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీరతోనే నీకు చేపల కూర తయారు చేస్తా. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. లేదు చూద్దాం. బ్రహ్మాండంగా మగ్గిపోయినాయమ్మా. దీంట్లో ఫస్ట్ అంత కొత్తిమీర, అంటే మళ్ళీ ముందే వేసి ఉంటే అది మాడిపోతే దాంతోపాటు పని స్మెల్ రాదు. అందుకని ఇప్పుడు వేస్తే అపురూపంగా ఉంటుంది. ఇదో మామిడి దెబ్బలు చింతపండులోనే రసంలోనే వేసేసా. ఇవి దాంట్లో పోసేస్తున్నా చూడు. ఇదే వాటికి బలం. ఇంకొంచెం వాటర్ పోసి ఇది బాగా కడుక్కొని పోసేస్తే ఇప్పుడు మనము బాగా కలిపెట్టాలి. ఇంకో 2 వాటర్ కూడా పోయాలండి, లేకుంటే గట్టి అయిపోద్ది. ఇది బాగా వెళ్ళేదాకా కలిపెడతా ఉండాలి. ఎందుకంటే గబక్కన అడుగు అంటింది అనుకుంటే మనకి మాడు వాసన వస్తే ఇక బాగుండదు. ఈ విధంగా కలిపెడుతూ వెళ్ళిన దాకా. ఎప్పుడు చేపల కూర ఉండేటప్పుడు పొయ్యి కాడనే ఉండాలండి, చూస్తూనే ఉండాలి. మనం అట్టెట్ట పోయినామంటే ఇక అది పనికి రాదు. అది ఇప్పుడు చూస్తానే మనం ఎప్పుడు దాని ఎమ్మిడే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేయాలి. వెళ్ళిందండి, ఇప్పుడు పులుసుకి వెళ్ళిందండి. ఇప్పుడు అసలు కూర తయారీకి చేస్తూ ఉండ చూడండి. చేపల ముక్కలు ఒక్కొక్కటి వేస్తా చూడండి. ఎట్టుంటాయి, అమోఘంగా ఉంటాయి. అంటే చేప దెబ్బ తగలకుండా ఉడికిపోతుంది. ఈ విధంగా ఎట్ట తయారైపోయిందో చూడు. ఈ మామిడికాయ చేప ఒక టైపు అద్ది. ఇప్పుడు చేపలకి ఈ మామిడికాయ పులుసు బ్రహ్మాండంగా తయారైపోతుంది. మనం ఎప్పుడైనా సన్న మంట మీదనే చేపల కూర ఉండాలి. మనం ఎట్టంటే అటు దబర మాడిపోద్ది, చేపల కూర మాడిపోద్ది, కాటాసన వస్తుంది. అట్లా కాకుండా ఎంతవరకు మంట అంతవరకు మనం దగ్గరే ఉండాలండి. ఎప్పుడైనా సరే మనం దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాత్రం ఒక్కరో మంట పెట్టాలి, ఉడకాలి కదా. మూత పెట్టిన తర్వాత పెద్ద మంట పెట్టి గమ్ము అయిపోయినాం అనుకో, ఇక అది పనికే రాదు. ఇప్పుడు ఈ విధంగా మనకు అన్ని చోట్ల ఉడుకుతుందా లేదా గమాలిస్తుందండి. నిన్న లేని అందమేమో నిదురలేసెనెందుకో బా ఏమి స్మెల్ అండి, బాబా అపురూపం కొడుకుతుందండి. మంట చూసుకోవాలండి, జాగ్రత్తగా చూడాలి, కొంత తగ్గించుకోవాలి. చేపల కూర నాయనదు, మాంసం అయితే ఎలా అయినా చేయొచ్చు. మనము ఉప్పు చూడాలండి. అబ్బా ఇస్తుంటారు. కారం బాగా పడద్దండి చేపల కూరలు. ఉప్పు కూడా ఇంకొకర వేయాలి. ఒకసారి మనం ఇదే చూసుకోవడం. ఒకసారి మూత తీసి చూస్తున్నామండి. అబ్బా అపురూపంగా స్మెల్ వస్తుందండి. బాబా చాలా చాలా. ఒకసారి ఉప్పు చూడాలండి. సరిపోయిందండి పులుపు కానీ ఉప్పు కానీ. అబ్బా బ్రహ్మాండంగా ఉందండి, అన్నీ సరిపోయినాయి.
ఇంకా చేపల కూర చిక్కగా తయారైపోవడమే. సూపర్గా వస్తుందండి. అబ్బా 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 భలే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలండి. చూడండి, ఒకసారి మూత తీస్తున్నా చూడండి. ఏ గమాలిచ్చిపోతుందండి. 3 భాగాలు అయిపోయినట్టే లెక్క. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర కానేస్తే ఇంకా నాకు చెప్పవళ్ళ అపురూపంగా తయారైపోతుంది. పుట్టుకే చిక్కబడిపోయింది. ఇంకొక రవ్వ చూడు, మామిడి దెబ్బ కూడా చేపతో పాటే ఉడికిపోతుంది. ఇప్పుడు కొరమేని ముక్కలు తయారైపోతాయి లడ్డులాగా. కొత్తిమీర ఇదే మెయిన్ లాస్ట్. చూసా, నువ్వు ఎంతైనా వేసుకో, ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. రుచి మారిపోద్దండి. ఇప్పుడు మారిపోతుంది. ఇగో చూడు, ఎక్కగా వచ్చేస్తుంది చూడు. ఇప్పుడు మూత పెట్టకూడదు. ఇకన మూత పెట్టినవంటే ఇక కుదరదు. చూసా ఎట్ట రంగు వచ్చేస్తుంది చూడు. మనకి సమురు కనిపించదు. మనం ఫస్ట్లో వేసుకునేటప్పుడే సమురు జాగ్రత్తగా వేసుకోవాలి. వట్టి పులుసు సమురు వచ్చేస్తుంది పైన. ఇప్పుడు ముక్కలు అడ్డులాగా ఈ విధంగా చూడు. చూసా, చక్కగా వచ్చేసింది చూడండి. అన్నీ కరెక్ట్గా చిక్కంగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అపురూపంగా ఉందండి. ఇకన మనము అన్నం ఇకన అయిపోయింది. మనం ఇది తీసుకోపోయి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా ఉంటే అపురూపంగా ఉంటుందండి. అబ్బా అయిపోయిందండి. ఇంకా దించడమే ఆలస్యం. మారిందంటే ఇంకా చిక్కబడిపోద్ది. అయిపోయిందండి. చూసుకోండి ఒకసారి. ఇది చేపలు నెల్లూరు స్పెషల్ అంటే. మామిడి దెబ్బ కూడా చేపలనే తయారైపోద్ది. నెల్లూరు చేపల పులుసు అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో చేపల కూర వేసుకొని అందరం తిందాం రండి. ఇప్పుడు మనం ఒక సుక్క నీళ్లు చల్లుకొని అరిటాకు మీద చాలా బాగుంటుందండి. తిని చూడండి ఒక్కసారి ఎట్టుంటుందో. వేడి వేడి అన్నంలో మనం చేసిన కొరమేని కూర. ఇదిగో నాయన ముక్కో చూసారా, అపురూపంగా. దాంతోపాటు ఒక మామిడి దెబ్బ, అది కూడా కొరమేని ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు చూడు ఎట్టుందో చూసుకోండి. ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది. బా కొత్తిమీర వేసి కమ్మగా ఉందండి. కలుపుతున్నాను చూడండి ఎంత బాగుందో చూడు, చిక్కగా. నేను తిని చూస్తాను, మీరు కూడా చేసుకొని ఈ విధంగా తినండి. అబ్బా పుల్ల పుల్లంగా, అబ్బా ఏం బాగుందండి. అపురూపం అండి. ఒకసారి చేసుకొని తినండి. నేను ఊరికే చెప్పడం కాదు, మీరు కూడా చేసుకొని తిని చూడండి. అబ్బా 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 చాలా బాగుందండి. నెల్లూరు స్పెషల్ మామిడి దెబ్బ కూడా చూడు. తంటే అయిపోవాలి ముక్క. అదే చేపల కూర అంటే. మామిడి దెబ్బ కూడా చాలా బాగుంటుంది. కలుపుకొని కమ్మంగా ఎంత రుచిగా చేప ముక్క. వా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లాంటి ఆకలి వేసుకొని
తిని చూడండి ఎంత బాగుంటుందో. చేప చూడు ఇట్లా లాగితే ముళ్ళులో నుంచి వచ్చేయాలి. ఈ విధంగా ఒట్టి చేపే, ఏముండదు.